హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఈరోజు ఒక 4 ఇయర్స్ బేబీకి ఎలా సింపుల్గా డ్రెస్ స్టిచ్చింగ్ చేయాలో అనేది ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. దానికోసం ఒక శారీని అయితే నేను తీసుకున్నాను. ఆ శారీలో నుంచి 2 డ్రెస్సెస్ అయితే నేను కుడతాను. దానికోసం ముందు లైనింగ్ అయితే తీసుకోండి. లైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ విధంగా 2 పార్ట్స్ ని స్ట్రైట్ గా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని పొడవు వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది 4 ఇయర్స్ బేబీకి. సేమ్ ఇలాగే మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. వెడల్పు వచ్చేసి 6.5 దగ్గర మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ అన్నమాట. షోల్డర్ దగ్గర చిన్న పాప కాబట్టి 5 ఇంచెస్ అనేది తీసుకోండి. 4.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే 5 అయితే తీసుకున్నా. కింద డౌన్ వచ్చేసి 4.5. ఇలా 4.5 మనము పైన స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం కదా, కుట్టు కోసం అక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకొని దాన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం లోతు తీస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అంతా మార్క్ వేసుకొని ఈ స్కేల్ పెట్టేసి రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా గీసుకోండి. ఈ విధంగా ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత నెక్స్ట్ పైన నుంచి కిందకి సైడ్ మనం జాయింట్ చేస్తాం కదా, అటు సైడ్ ఆ జాయింట్స్ రెండింటిని కలిపేసి ఒక లైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు రౌండ్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ కోసం ఒక 2 ఇంచెస్ దాకా మార్కింగ్ అనేది వేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంతా నేను చూపిస్తున్న విధంగా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఒక బాక్స్ అయితే వేసుకోండి. ఈ విధంగా బాక్స్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని రౌండ్ పెట్టేసుకోండి. ఇక్కడ మీరు ఏ డిజైన్ అయితే పెట్టుకోవచ్చు, కానీ నేను రౌండ్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే పైన కోటు అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ రౌండ్ ఒకటే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అనేది చేసుకోండి. రౌండ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ విధంగా కటింగ్ అనేది ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ అనేది వేసుకొని లోత్ అనేది ఇలా తీసుకోండి. ఇలా ఇప్పుడు లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది కదా, దీనికోసం మెయిన్ గా నేను శారీలో వచ్చి ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు బ్లౌజ్ పీస్ కుట్టించుకోలేదు, అలాగే పెట్టుకున్నారు. అదే విధంగా ఆ బ్లౌజ్ పీస్ నేను ఈ విధంగా పెట్టేసి కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ కోసం ఫస్ట్ పేపర్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. మనకి ఎంత పొడవు కావాలి ఏమి అనేది ఆ దాన్ని ఈ విధంగా మధ్యలో కటింగ్ అనేది చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ పెట్టేసి మనకు ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఎప్పుడైనా నేను క్లియర్ గా వీడియో అయితే చేసి పెడతాను మీకోసం. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా హెచ్ఎస్ దగ్గర, ఆ 2 హెచ్ఎస్ ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని స్ట్రైట్ గా పై నుంచి కింద వరకు అనమాట, పై నుంచి కింద వరకు మనం మార్కింగ్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడికి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్ అనేది వేసుకుందాం. ఈ విధంగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి
ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల ఎడ్జెస్ నుంచి ఇలా పైకి అనేది తీసుకురావాలన్నమాట. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత నీడిల్ తీసుకొని ఆ ఎడ్జెస్ ని ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత దీని మీద మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ ని పెట్టి ఇలా తిప్పేసుకొని ఇలా అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట లైనింగ్. ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని కట్ చేస్తే ఈ విధంగా మనకి రోజ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ పై వైపు ఉండాలన్నమాట, రాంగ్ సైడ్ కిందకు ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత లైనింగ్ ని పెట్టి రౌండ్ గా స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా రౌండ్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ ని మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ కట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే రౌండ్ అనేది నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఇలా మళ్ళీ పైన టర్న్ చేసి ఇలా పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఒక గంటలో మీరైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ను కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని తీసుకొని లైనింగ్ అనేది లోపలికి ఉండాలి. లైనింగ్ ఇలా లోపల పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ ని ఇలా పీసులు ఏం కనిపించకుండా మార్కింగ్ వేసేసి ఇప్పుడు ఇలా తిప్పేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే పైన పీసులో కనిపిస్తూ ఉంటాయి కదా, అవేమి పోగులు పోకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, పిల్లలకి గుచ్చుకోకుండా నీట్ గా అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనం డిజైన్ చేసుకున్నాం కదా రోజ్ హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ ని ఇలా అటాచ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని మధ్యలో నుంచి కరెక్ట్ గా పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోండి. ఆ ఫ్లవర్ అనేది మధ్యలోనే కరెక్ట్ గా సెంటర్ లో పడాలి. ఆ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనకేమి పోగులు అనేవి పోకుండా పైన ఇంకొక స్టిచ్ కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంకొక స్టిచ్ కూడా అటాచ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత అలాగే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అటాచ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకొని అలాగే సెకండ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా రెండు అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసి స్టిచ్ అనేది లాస్ట్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా ఈ విధంగా 3 స్టిచెస్ అనేటివి వేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ వేసుకోలేము కాబట్టి ఈ విధంగా 3 స్టిచెస్ కానీ వేసుకోండి. ఈ విధంగా ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ కి ఎలాగైతే టక్స్లు అయితే పెట్టేసుకుంటామో ఇలా ఈ విధంగా డ్రెస్ కూడా ఫ్రంట్ కి బ్యాక్ కి 4 సైడ్ అనమాట, 4 సైడ్స్ ఇలా నేను చూపిస్తున్న విధంగా టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అంతా కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శారీలో నుంచి నేను హాఫ్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా హాఫ్ కటింగ్ చేసుకున్న తర్వాత
పాప హైట్ ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ నేను పాప హైట్ వచ్చేసి 21, వెడల్పు వచ్చేసి 37 అయితే తీసుకున్నాను. ఇదే విధంగా లైనింగ్ కూడా తీసుకోండి. ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అంటే లైనింగ్ ని పక్కన పెట్టేసి మెయిన్ శారీని అయితే తీసుకోండి. ఇలా ఈ విధంగా శారీని తీసుకున్న తర్వాత మనము లంగాకి ఫ్రిల్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా, అదే విధంగా ఈ డ్రెస్ కూడా అదే అదే పెద్ద పెద్ద ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేవి మొత్తం కుట్టుకోండి. ఇది పట్టు శారీ కాబట్టి కొంచెం నిలుగుతుంది. అదే విధంగా ఇటు పైన కింద ఇక్కడ 3 చోట్ల కుట్టు అనేది ఇలా వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. చూడండి ఇప్పుడు నేను కుడతాను చూడండి. ఫస్ట్ పైన అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు పైన ఫ్రిల్స్ అనేవి అయిపోయాయి. మనం బాడీ పార్ట్ కుట్టుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ ఇలా కరెక్ట్ గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం కూడా ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మన పైన పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా కింద కూడా ఫ్రిల్స్ అనేవి పైన మనం ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే ఇలా నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని కింద కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్ పార్ట్ ఉంది కదా, మిడిల్ లో కూడా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిడిల్ లో కూడా ఇలా ప్రెస్ చేస్తూ మధ్యలో కూడా ఒక ఫ్రిల్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన మిడిల్ లోన కింద వైపు ఇలా 3 సార్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 3 సార్లు స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఇలా వేసుకున్న తర్వాత మనం ఐరన్ చేస్తాం కదా, అప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా నీలుకోకుండా డ్రెస్ అనేది నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలాగైతే అదే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా ఐరన్ అయితే చేసుకోండి. చూడండి ఐరన్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చిందనమాట. ఈ విధంగా నీలుగకుండా నీట్ గా ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనము అదే విధంగా లైనింగ్ ను కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని అటాచ్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టే చూపించడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇలా అదే విధంగా మనము మెయిన్ క్లాత్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో లైనింగ్ ను కూడా అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రాంగ్ సైడ్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ అనేది లైనింగ్ పెట్టేసుకొని అటాచ్ అనేది చేసుకోండి. ఇలా అయిపోయింది. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ ని తీసుకొని ఒక సైడ్ నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్ట అయితే వేసుకుంటూ రండి. చూడండి ఇలా సరిపోతుందా లేదా ఫస్ట్ అయితే చెక్ చేసుకొని, ఇంకా ఒక ఫ్రిల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్రిల్ అనేది అటాచ్ చేయాలన్నమాట. చూడండి ఇలా చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ ను కూడా అటాచ్ అయితే చేసుకోండి. ఇలా మనకు ఫ్రిల్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా దాంట్లోకి ఒక కుచ్చు యాడ్ చేసుకుంటూ చూసుకోండి. చూడండి ఇప్పుడు టర్న్ చేసి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. నాకు కరెక్ట్ గా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది ఇటు సైడ్ అంతా పిల్లలకి ఏమి కుచ్చుకోకుండా పోగులిక్కుతుంది కదా, దానికోసం నేను ఒక లైనింగ్ పీస్ పెద్దది తీసుకొని చూడండి ఇక్కడ ఇలా అటాచ్ అనేది చేశాను అనమాట. ఇక్కడ నేను ఒక తప్పు చేశానండి, అదేమిటో తెలుసా, ఫస్ట్ బాడీ పార్ట్ మెయిన్ శారీ అనమాట ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి, దాని మీద లైనింగ్ పెట్టి అటాచ్ చేయాలన్నమాట. నేను మర్చిపోయి ఇలాగే కుట్టేశాను. మీకు ఎప్పుడైనా పోగులు రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. చూడండి ఇక్కడ ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవడం అంతే. చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పై నుంచి కింద లాస్ట్ ఎడ్జ్ వరకు కుట్ అనేది ఈ విధంగా వేసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు వేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ ఈ 4 కరెక్ట్ గా పట్టుకొని చూడండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ని కరెక్ట్ గా పట్టుకొని
కుట్టు అనేది కరెక్ట్ గా వేసుకోండి. చూడండి ఇలా ఈ విధంగా పైనుంచి కింద వరకు కుట్టు అనేది వేసుకోండి. ఇలా 4 సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా మీ ఇంట్లో ఒక్క మిషన్ ఉందంటే చాలు, మీ పాపకు మీరే నేను చెప్పిన విధంగా మెజర్మెంట్ తీసుకొని చాలా ఈజీగా కుట్టుకోగలరు అనమాట. మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. మిషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది. అదే విధంగా ఇంకొక కుట్టు కూడా సైడ్ కి అనేది వేసుకోండి. ఎందుకంటే పాప ఫ్యూచర్ లో ఏమైనా లావ్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత టర్న్ చేసి మనం ఫ్రిల్స్ కి లూజ్ కుట్టు అనేది వేసుకున్నాం కదా, అది అనేది విప్పేసేయండి. ఇక్కడ చూడండి, నేను పాపకైతే డ్రెస్ అయితే వేసి అయితే చూసాను, బాగా సెట్ అయ్యింది. ఇక్కడ పైన కోట్ కనిపిస్తుంది కదా, ఆ కోట్ను కూడా నేను ఎలా స్టిచ్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. వాళ్ళ అమ్మ కూడా బాగా కుట్టావక్క అని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. అలాగే మీరు కూడా కమెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.